హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ థంబ్నెయిల్ చూస్తూనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఇట్ ఈస్ కేదార్నాథ్. సో కేదార్నాథ్కి వెళ్ళడానికన్నా ముందు గుప్తకాశీకి విజిట్ అయ్యాము. సో గుప్తకాశీ నుంచి బై రోడ్ కేదార్నాథ్కి రీచ్ అయిపోయాం. సో కేదార్నాథ్ ట్రెక్ అనేది మామూలు కాదు. ఇట్ ఈస్ 14 కిలోమీటర్స్, 16 కిలోమీటర్స్ అని చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ నియర్లీ 22-23 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తూ వెళ్ళడానికి రియలీ హ్యాండ్స్ ఆఫ్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గౌరీకుండ్. సో అక్కడికైతే మేము కిందికి వెళ్ళలేదు, డైరెక్ట్ ట్రెక్కింగ్ అనేది పైకి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఐ థింక్ సో ఈవినింగ్ అంతా రీచ్ అయిపోయాం. సో ఫుల్ ఆఫ్ క్లౌడీగా త్వరగా చీకటి అయిపోతుంది. మనకి ఇక్కడ 7 అయినా కూడా మనకి సన్సెట్ అనేది నీట్గా కనిపిస్తుంది, కానీ అక్కడ 4 ఆర్ ఒక్కొక్కసారి 3:30కే ఈవినింగ్ 6:30నో 7 అవుతున్నట్టు అయిపోతుంది. సో వెరీ కేర్ఫుల్గా టార్చ్ లైట్స్ ఇవన్నీ క్యారీ చేయండి. సో ఎంత ట్రెక్ చేసి వచ్చినా కూడా వన్స్ మనం ఒక ఆర్చ్ కానీ ఒక చిన్న సింబల్ ఆఫ్ టెంపుల్ ఏదైనా వస్తుందంటే రిలాక్స్ అయిపోతాం. సో ఈ పాయింట్ అది. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ అనేది టెంపుల్కి దగ్గరకు వచ్చేసామని ఒక రిలాక్సేషన్. అక్కడ చాలా విధంగా ట్రెక్ చేయొచ్చు. ట్రెక్కింగ్ అనేది హార్స్ మీద వెళ్ళొచ్చు. ఇంకా అలా మోసుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, మనల్ని క్యారీ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే లగేజ్ క్యారీ చేసే వాళ్ళు ఉంటారు. ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే లెస్ లగేజ్తో మీరు ట్రెక్ చేయాలనుకుంటే ట్రెక్ చేయొచ్చు, లేదా అంటే హార్స్ మీద రైడ్ చేయొచ్చు. ద బెస్ట్ ఈస్ ట్రెక్కింగ్. హార్స్ కూడా చాలా డేంజర్గా ఉన్నాయి, చాలా జాగ్రత్త. అండ్ హియర్ గోస్ అవర్ కేదార్నాథ్. అలా మనం ఈవినింగ్ అక్కడికి రీచ్ అయిపోతేనే ఆరతి స్టార్ట్ అవుతుంది. వన్స్ మనం ఆరతి చూసేసుకొని దర్శనం కూడా చేసేసుకుంటే నైట్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు స్వామివారిని దూరం నుంచే చూసి పంపించేస్తారు. ఎర్లీ మార్నింగ్ 2:30కి క్యూలోకి వెళ్ళి మనం 3 లోపల కానీ 4 లోపల కానీ దర్శించుకుంటే స్వామివారిని తాకచ్చు అనమాట. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ విజిట్ అవ్వండి టెంపుల్ టైమింగ్స్లో. మేము వెళ్ళినప్పుడు ఇట్ వాస్ పౌర్ణమి. సో ఫుల్ మూన్కి అక్కడ ఉండే సైలెన్స్, ఆ నైట్ టైం సైలెన్స్కి చాలా రిలాక్స్గా ఉండే. కానీ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువ జరుగుతోంది కేదార్నాథ్లో. సో ఎవరికైనా అలర్జీస్ కానీ ఆస్తమా పేషెంట్స్ ట్రావెల్ విత్ యువర్ మెడిసిన్స్. అండ్ అక్కడ ఫ్రీ మెడిసిన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ట్రై విత్. సో మా దర్శనం అయితే ఈవినింగ్ చేసుకున్నాం, ప్లస్ ఎర్లీ మార్నింగ్ దర్శనం కూడా చేసేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకొని వెనకల భీమ్శిల ఇంకొంచెం ట్రెక్ చేస్తూ మనం ఇంకా మిగతా ప్లేసెస్ చూద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన వెదర్ కండిషన్స్ అనేది మాకు సపోర్ట్ చేయలేకపోయినాయి. అండ్ వీ హ్యావ్ సమ్ అలర్జీ కైండ్స్ అనమాట. అక్కడ డస్ట్ అనేది అవన్నీ మాకు సెట్ అవ్వక మేమైతే ట్రావెల్ చేయలేకపోయాం. సో ఇమీడియట్గా మేము కిందికి దిగి వెళ్ళిపోయాం అనమాట. అందుకే కేదార్నాథ్ వ్లాగ్ అనేది చాలా సింపుల్గా చిన్న వీడియో అనేది పెడుతున్నాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అదేంటి అంటే రిషికేష్. సో రిషికేష్లో రాఫ్టింగ్ చేసాము. కొన్ని గంగా ఆరతి, నైట్ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అక్కడంతా వాక్ చేయడం. సో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే గ్యారంటీ కనిపించేస్తుంది. సో ఈ వ్లాగ్లో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎవరైనా హెలికాప్టర్ బుక్ చేసుకోవాలి, హెలికాప్టర్ రైడ్ చేయాలనుకుంటే ఈ పిక్చర్ అనేది మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. వన్స్ మనం పోకముందే బుక్ చేసేసుకోవడం బెస్ట్ ఆప్షన్. అక్కడికి వెళ్ళి మాత్రం ట్రై చేయకండి. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం.
సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.